ఎగ్జిక్యూటివ్ న్యూస్ అలర్ట్. పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ అనుసరిస్తున్న ప్రజాస్వామిక విధానాలపై వైసీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. స్థానిక ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడానికి పక్క జిల్లాల నుంచి గూండాలను మోహరించారని ఆరోపించింది. నల్లగొండవారిపాలెం గ్రామంలో ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, నేతలు వేల్పుల రాము, వెంకటాద్రిరెడ్డి వాహనాన్ని టీడీపీ గూండాలు అడ్డుపెట్టుకుని ఇనుప రాడ్లు, కర్రలతో ధ్వంసం చేసి దాడి చేసినట్లు ఆరోపించారు. పెట్రోల్ పోసి హత్యాయత్నం కూడా చేశారని తెలిపారు. నిందితులపై చర్యలు తీసుకోకపోగా బాధ్యులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయడం దారుణమని మండిపడ్డారు. ఎన్నికల సందర్భంలో తన బలహీనమైన రాజకీయ వైఖరి, జగన్మోహన్ రెడ్డి గారంటే ఎంత భయపడుతున్నాడు అనే అంశానికి ఈ సంఘటనలన్నీ కూడా మనకి పులివెందుల జెడ్పీటీసీ సెగ్మెంట్కు, ఒంటిమిట్ట సెగ్మెంట్కు జరుగుతున్న ఎన్నికలలో బహిర్గతమైపోయింది. ఈ నెల 6వ తారీఖు నాడు నల్లగొండవారిపాలెం అనే గ్రామంలో తెలుగుదేశం పార్టీ గూండాలు, తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క చేతిలో దారుణాతి దారుణంగా అవమానించబడి భుజాన్ని జారిపోయేటట్టుగా కొట్టి ఓ బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన మా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గారి మీద దాడి జరిగింది. ఆ దాడిలో వారి కారు అద్దాలు పగలగొట్టారు, కారు మీద పెట్రోల్ పోశారు, రమేష్ యాదవ్ని కారుతో పాటు తగలబెట్టి చంపాలనే ప్రయత్నం జరిగింది. అదే ఘటనలలో మా మరో నాయకుడైన వేల్పుల రామలింగారెడ్డి గారు, అలాగనే ఇద్దరు నాయకుల మీద జరిగిన దాడిని మీరందరూ కూడా గమనించే ఉన్నారు. ఇలాంటి వైఖరి వేల్పుల రామలింగారెడ్డి, వెంకటాద్రిరెడ్డి ఇద్దరు కూడా అదే దాడిలో గాయపడ్డారండి. స్వయంగా ఎమ్మెల్సీ గాయపడ్డాడు, దారుణాతి దారుణంగా అవమానపడ్డాడు. చర్య తీసుకోమని పదే పదే స్థానికంగా పోలీస్ స్టేషన్ల చుట్టూ మా నాయకత్వాలు తిరిగి కంప్లైంట్ ఇచ్చింది. ఈ రోజు వరకు దాని మీద ఎలాంటి చర్య తీసుకోలేదు. ఒక్క తెలుగుదేశం పార్టీ వాళ్ళను కూడా అరెస్ట్ చేసిన దాఖలాలు లేవు. కానీ ఈరోజు 6వ తారీఖు నాడు కంప్లైంట్ ఇచ్చినట్లు ఎవరు ఒక ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ద్వారా, ధనుంజయ్ అనే వ్యక్తి ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బెంగళూరులో నమ్మ మెట్రో ఎల్లో లైన్ ప్రాజెక్టుకు పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఈ ప్రాజెక్టుతో నగర రవాణా వ్యవస్థకు పెద్ద ఎత్తున ఊతం లభించనుంది. ట్రాఫిక్ సమస్యలు తగ్గి ప్రయాణ సమయం ఆదా అవుతుందని అధికారులు తెలిపారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు. మెట్రో విస్తరణతో వ్యాపార, వాణిజ్య రంగాల అభివృద్ధికి ఊతం లభిస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. बेंगलुरु मेट्रो की येलो लाइन जहां पर तमाम स्टेशन का जिक्र करेंगे, इसमें 16 स्टेशन मौजूद हैं और बेंगलुरु की ये नम्मा मेट्रो येलो लाइन का उद्घाटन प्रधानमंत्री जो है उन्होंने कर दिया है और खास तौर पर सबसे ज्यादा ट्रैफिक वाला जो हिस्सा, आखिरकार मेट्रो का सफर क्यों करता है जानते हैं?
రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టుకు తక్షణం ఆపాలని బట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. తెలంగాణ 1 టీఎంసీ నీటిని వాడుతుంటే ఆంధ్రప్రదేశ్ 11 టీఎంసీలు వాడుకుంటోందని విమర్శించారు. ఈ లిఫ్ట్ పూర్తయితే నల్గొండ, ఖమ్మం జిల్లాలకు తీవ్ర నష్టం కలుగుతుందని హెచ్చరించారు. సీఎం రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బనకచర్ల ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పోరాడడం వల్లే ఈ పనులు ఆగిపోయాయని అన్నారు. తెలంగాణ హక్కుల కోసం పోరాటం కొనసాగుతోందని బట్టి స్పష్టం చేశారు. పోచిరెడ్డిపాడు దగ్గర రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అని లేకపోతే ఇంకొకటని లేకపోతే హంద్రి నీవా అని చెప్పి రోజుకి 11 టీఎంసీల నీళ్లు లెఫ్ట్ కెనాల్ ద్వారా వచ్చేటువంటి నీరింగ్ అబౌట్ 1 టీఎంసీ నీళ్లకి మనం ఇన్ని లక్షల ఎకరాలు పండించుకుంటున్నాం. ఆ 1 టీఎంసీ నీళ్లకి ఆ స్థాయిలో 11 టీఎంసీలు రోజుకి అక్కడి నుంచి లిఫ్ట్ చేస్తే శ్రీశైలం 20-25 రోజుల్లో ఖాళీ అయిపోయేటువంటి ప్రమాదం ముచ్చుకొస్తాం. ఒకవేళ శ్రీశైలమే ఖాళీ అయితే నాగార్జున సాగర్ నిండేది ఎప్పుడు? లెఫ్ట్ కెనాల్లో ఉన్నటువంటి టేలేన్ లో ఉన్న సెకండ్ జోన్ లో ఉన్న మా భూములకి నీళ్లు వచ్చేది ఎప్పుడని చాలా పెద్ద ఎత్తున ఆందోళన చెంది ఆనాడు కాంగ్రెస్ పార్టీ మీ నాయకత్వంలోనే ఆనాడు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా మీరుంటే అనేక సందర్భాల్లో బయట మనం ప్రజెంటేషన్స్ ఇవ్వటమే కాదు, శాసనసభలో బయట కూడా మాట్లాడాం. మేము టేలెండ్ లో ఉన్నాం. సాగర్ జలాలు ఎట్టి పరిస్థితుల్లో మాకు అందుబాటులోకి వచ్చేటట్టుగా ఇరిగేషన్ శాఖ మంత్రులుగా మీరు తీసుకోవాల్సిన చర్యలన్నీ కూడా పటిష్టంగా తీసుకునే క్రమంలో ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఆనాడు మీరు చేసినటువంటి పోరాటాన్ని గుర్తుపెట్టుకుని ఇవాళ పెద్ద ఎత్తున ఈ లెఫ్ట్ కెనాల్ ని కాపాడటం కోసం మీరు కేంద్రంతో గాని మిగతా వాళ్ళతో కానీ లేకపోతే న్యాయబద్ధంగా న్యాయస్థానాల్లో కూడా చేస్తున్నటువంటి పోరాటానికి ఖమ్మం జిల్లా ప్రజలందరి తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇరిగేషన్ శాఖ మంత్రిగా మాకు తెలుసు మీరు సుప్రీంకోర్టు దాకా వెళ్లారు, మాకు తెలుసు మీరు బనకచర్లను కూడా అడ్డుకున్నారు. మీరు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్లి ఇరిగేషన్ సంబంధించి జలవనరుల శాఖ మంత్రితో కాకుండా అవసరమైతే కోర్టులో కూడా వేస్తామని చెప్పి అడ్డంగా మీరు నిటారుగా నిలబడ్డారు కాబట్టే ఇవాళ బనకచర్లైనా ఆగింది, లేకపోతే రాయలసీమ దగ్గర లిఫ్ట్ చేసే నీళ్లైనా ఆగాయి. మీ శ్రమని తప్పనిసరిగా ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ఈ జవహర్ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీళ్లు పొందుతున్న మేమే కాదు, ఈ లెఫ్ట్ కెనాల్ ద్వారా నీళ్లు పారేటువంటి సాగర్ రైతాంగ ఆయకట్టు సోదరులు అందరం తరఫున మీకు మేము ప్రత్యేకంగా ముఖ్యమంత్రికి మీకు ధన్యవాదాలు తెలియజేస్తాం. మంత్రి వివేక్ బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. 10 ఏళ్ల పాలనలో పేదలకు సొంతింటి కలను నెరవేర్చలేకపోయారని, రేషన్ కార్డులు ఇవ్వలేదని ఆరోపించారు. అయితే కాళేశ్వరం పేరుతో 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పేదలకు ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద గృహాలను అందజేస్తున్నామని, ఇప్పటి వరకు దాదాపు 10 లక్షల రేషన్ కార్డులు మంజూరు చేశామని తెలిపారు. పేదల సంక్షేమమే తమ ప్రభుత్వ ప్రాధాన్యత అని, అభివృద్ధి కార్యక్రమాల్లో వెనకడుగు ఉండదని స్పష్టం చేశారు. 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు వాళ్ళు డబుల్ బెడ్రూమ్లు ఇస్తానని చెప్పి ప్రజలకు ఎవరైతే ఇల్లు లేని వాళ్ళు ఉన్నారో వారందరికీ ఒక కళ ఉండే, మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తుందని చెప్పి. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వము వారికి శూన్యం చేసి పోయి అక్కడ కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఏదైతే మన ప్రజలకు బీద ప్రజలకు ఇల్లు ఇవ్వాలో అది ఇవ్వలేదు. రాష్ట్ర ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది, మేము అందరికీ ఇందిరమ్మ ఇల్లులు కట్టిస్తామని చెప్పి ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఇందిరమ్మ ఇల్లు మంచి కార్యక్రమం అని చెప్పి వాళ్ళందరూ కూడా సంతోషిస్తున్నారు. మీకు తెలిసిన విషయమే, 10 సంవత్సరాలలో రేషన్ కార్డ్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయలేదు. కానీ కొత్త రేషన్ కార్డ్స్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొన్న రిలీజ్ చేయడం జరిగింది. సుమారు రాష్ట్ర వ్యాప్తంగా 17 లక్షల రేషన్ కార్డ్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. అంటే ప్రజలు ఇన్ని సంవత్సరాలు మాకు కొత్త రేషన్ కార్డు కావాలి, మాకు పాత రేషన్ కార్డులో మా పేర్లు రావాలని చెప్పి ఎవరైతే అటెండ్స్ అయినారో వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. కొండా మురళి
తనపై వచ్చిన అంశంపై క్రమశిక్షణ కమిటీకి వివరణ ఇచ్చినట్లు తెలిపారు. తాను ఇచ్చిన సమాధానంతో కమిటీ సంతృప్తి చెందిందని చెప్పారు. కాంగ్రెస్ ఇచ్చిన మాటను ఎప్పటికీ జవదాటనని, పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూడటమే తమ అందరి కోరిక అని పేర్కొన్నారు. పార్టీ పట్ల నిబద్ధతతో పనిచేస్తూ ఐక్యత కాపాడడమే ప్రధాన లక్ష్యమని చెప్పారు. భవిష్యత్తులో కూడా పార్టీ అభిమతానుసారం ముందుకు సాగుతానని హామీ ఇచ్చారు. ఈరోజు వాళ్ళందరూ కూడా డిస్కస్ చేసుకున్నారు చాలా రోజులు. మరి కంపల్సరిగా రేపు కాంగ్రెస్ పార్టీకి నేను ముందే చెప్పినా, మరి ఆడ రాహుల్ గాంధీ గారిని మరి ప్రధానమంత్రి చేయాలని, ఇక్కడ రేవంత్ అన్నను మహేష్ అన్న కూడా మరి పైకి రావాలనేది దృష్టితోని ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. మరి ఎన్నికల్లో కూడా కలిసి పనిచేసే కార్యక్రమంలో భాగంగా అన్న చెప్పడం జరిగింది. అన్న ఆదేశాన్ని కంపల్సరీగా పాటిస్తాం. ఎందుకంటే డిసిప్లినరీ కమిటీ అన్నారు. మరి దానికి మేము సమానం కూడా చెప్పడం జరిగింది. వారు సాటిస్ఫై అయినరు. కాబట్టి ఇప్పుడు కాదు ఎప్పుడు కూడా మా కాంగ్రెస్ పార్టీ మా రక్తంలో ఉన్నది. కాబట్టి ఎందులో ఉండలేము, కాంగ్రెస్ పార్టీని అయితే ఉంటాము. కాబట్టి మీ పార్టీకి రావడం జరిగింది. మరి ఈరోజు ఒకటే మాట చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ ఏ ఆదేశం ఇస్తే దాన్ని తూచా తప్పకుండా నేను ఆచరణ పెడతానని తెలియజేస్తాను. మల్లిరవి మాట్లాడుతూ కొండా మురళి ఇష్యూను ఓ కొలిక్కి తెచ్చినట్లు తెలిపారు. వరంగల్ నేతల మధ్య ఉన్న విభేదాలు, అనిరుద్ రెడ్డి అంశంపై విస్తృతంగా చర్చించామని చెప్పారు. భవిష్యత్తులో కలిసికట్టుగా పనిచేసేందుకు అందరూ నేతలు అంగీకరించినట్లు వెల్లడించారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సబ్జెక్ట్ తమ దృష్టికి రాలేదని స్పష్టం చేశారు. పార్టీ ఐక్యత కోసం అందరూ సహకరించాలని, అంతర్గత విభేదాలను పక్కన పెట్టి ప్రజాసేవకే ప్రాధాన్యం ఇవ్వాలని పిలుపునిచ్చారు. మీటింగ్ జరిగింది, 2 గంటలు చర్చ చేయడం జరిగింది. చర్చ అయిన తర్వాత వరంగల్కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కొండమూరి గారు సబ్జెక్టుని ఒక కొలిక్కి తీసుకుని రావడం జరిగింది. అదే రకంగా జడ్చల్ల ఎమ్మెల్యే మన అనిరుద్ రెడ్డి గారు వారి దాని మీద ఒక ఫైనల్ నిర్ణయానికి వచ్చి 4 మెంబర్స్ ఉన్నాం. మళ్ళీ నేను అందరం యునానిమస్గా ఒక నిర్ణయానికి వచ్చాం. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ కోసం కలిసికట్టుగా పనిచేయడానికి ఒప్పుకున్నారు. కాబట్టి ఈ నిర్ణయం జరిగింది. ఈ విషయాన్ని మేము పిసిసి ప్రెసిడెంట్ మీనాక్షి నటరాజన్ గారు, సీఎం గారు వారి దృష్టికి తీసుకుంటాం. మీకు వివరాలన్నీ తర్వాత చెప్తాం. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి సబ్జెక్టు ఇంకా మా కమిటీ దృష్టికి రాలేదు. వచ్చిన వెంటనే తెలుసుకొని మాట్లాడి మీతో మాట్లాడి ఇక్కడ జరిగేది ఏంటంటే, నాకు కొండ మురళి కానీ ఎమ్మెల్యేలు కానీ 2 లెటర్స్ వచ్చినాయి. మీరు ఒక లెటర్ ఇచ్చారు, వారు ఒక లెటర్ ఇచ్చారు. అట్లే దాని మీద కూడా లెటర్ వచ్చింది. ఎవరు మన అనిరుద్ రెడ్డి మీద. అందువల్ల వచ్చిన వాటి మీద నిర్ణయం తీసుకున్నాం. మళ్ళీ వచ్చే దాని మీద కూడా తీసుకుంటాం. ఎప్పుడొస్తే చూసుకొని మీడియా వాళ్ళని పిలిచి మాట్లాడి ఈరోజు ఏ రకంగా చేస్తామో అదే రకంగా చేస్తామని మీకు తెలియజేస్తుంది. మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి రాజకీయాలపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. జపాన్లో రాజకీయాలకు రిటైర్మెంట్ ఉండదని, ఇక్కడ కూడా తనకు రాజకీయాల్లో రిటైర్మెంట్ లేదని స్పష్టం చేశారు. రాజకీయాలు వదిలేస్తానని ఎప్పుడూ అనలేదని, బీజేపీ లేదా టీడీపీలో చేరే ప్రశ్నే లేదని చెప్పారు. తాను ఎప్పటికీ బీఆర్ఎస్లోనే కొనసాగుతానని తెలిపారు. జవహర్ నగర్లోని ఓ ఫంక్షన్ హాల్ ప్రారంభోత్సవంలో మాట్లాడిన ఆయన, ఈ ప్రాంతం తన గుండెతో సమానమని, ఇక్కడి ప్రజల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రాజకీయాలకు దూరం అన్నారు కదా సార్, భారతత్వం దూరమేమి నేను అందేదయా. నిన్న వాళ్ళు ఏదో రాంగ్ తోటి మెసేజ్ తోటి స్పీడ్లో పోయింది. కానీ రాజకీయంలో రిటైర్మెంట్ ఉండదు. జాలి పెట్టు, రాజకీయంలో రిటైర్మెంట్ ఉండదు. నేను విద్యా సంస్థలు దేశం అంతా ఓపెన్ చేస్తా అని చెప్పిన. రాజకీయంలోకి నువ్వు ఆయన అడిగిండు, విలేకరు తమ్ముడు అడిగింది ఏంటంటే, నువ్వు బీజేపీలోకి పోతావా తెలుగుదేశంలో పోతావా అని అడిగితే, నేను ఏ దేశంలో పోను, ఏ పార్టీలో పోను, నేను ఇంకా నాకు 3 ఏళ్ళు ఉంది, 73 సంవత్సరాలు ఉంది అని చెప్పిన. జపాన్లో రిటైర్మెంట్ లేదు, నాకు కూడా రిటైర్మెంట్ లేదు. మన జవహర్ నగర్లో పెద్ద ఎత్తున ఒక నైస్ ఫంక్షన్ హాల్, నైస్ అంటే రియల్గా కూడా నైస్ ఉంది. చాలా సంతోషపడ్డా లోపల చూసినాక. నైస్ ఫంక్షన్ హాల్
మన యూసుఫ్ గారు మతీన్ గారు కలిసి ప్రారంభించినందుకు చాలా సంతోషం. వాళ్ళకు శుభాకాంక్షలు. ఏది ఏమైనా జవహర్ నగర్, ఒకప్పటి జవహర్ నగర్ వేరు, ఇప్పుడు జవహర్ నగర్ వేరు. నాకు చాలా సంతోషం అనిపిస్తుంది జవహర్ నగర్ ఎప్పుడు వచ్చినా, ఏది ప్రారంభించినా, ఏ పని చేసినా. ఎందుకంటే జవహర్ నగర్ మొదటిసారి చెప్తున్నా నాకు గుండెకాయ. ఎందుకంటే నిజంగా మా కేటీఆర్ గారు, కేసీఆర్ గారు చాలా అభివృద్ధి చేసింది జవహర్ నగర్. ప్రిస్టేజ్గా తీసుకొని 320 ఎకరాలు కూడా మన అల్లకెళ్ళి సీలింగ్లకు తీసేసి పెద్ద ఎత్తున ప్రజలకు అందరూ కూడా పట్టాలు చేసి 59 జీవో కింద రకరకాలుగా ఎంతో మంది పేద ప్రజలకు పట్టాలు ఇప్పించి, అదే మాదిరిగా ప్రతి ఇంటికి కూడా రూపాయి కనెక్షన్, ఎన్నో రిజర్వాయర్లు కట్టించి వాళ్ళందరికీ కూడా నీళ్ళు ఇచ్చిన ఘనత మన కేటీఆర్, కేసీఆర్. ఇప్పుడు చూస్తే ఒక పట్టణంలో అయిపోయింది. ఇప్పుడు మనం ఈ మెయిన్ రోడ్ చూస్తే మనకు అద్భుతం అనిపిస్తుంది. ఎందుకంటే హ్యాబిట్స్ మాదిరిగా అయిపోయింది ఈ మెయిన్ రోడ్ జవహర్ నగర్. ఒకప్పటి జవహర్ నగర్కు ఇప్పటి జవహర్ నగర్కు చాలా మారిపోయింది. ఎంతో మంది ప్రజలకు తక్కువ ధరకు ఇక్కడ ఇల్లు కొనుక్కొని, ఇక్కడ జవహర్ నగర్ అంటేనే గవర్నమెంట్ ల్యాండ్, ఇంకా వేరే ఆల్టర్నేటివ్ ఏం లేదు, అంతా గవర్నమెంట్ ల్యాండే. అయినా మన టీఆర్ఎస్ ప్రభుత్వం మంచిగా వాళ్ళకు ప్రభుత్వం ల్యాండ్ అంతా కూడా పట్టా చేసి, వాళ్ళకు అంతా కూడా పట్టాలు ఇచ్చి, వాళ్ళకందరూ కూడా నీళ్లు ఇచ్చి, కరెంట్ ఇచ్చి, పర్ఫెక్ట్ అన్ని రకాలు కూడా రోడ్లు లేపించి, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అభివృద్ధి చేసిన ఘనత మనకు కేసీఆర్. ఎందుకంటే ఇప్పుడు జవహర్ నగర్ ఒక పట్టణం అయిపోయింది, ఒక మున్సిపాలిటీ అయిపోయింది. ఇప్పుడు జీహెచ్ఎంసీలో కలుపుతున్నట్టున్నారు, కానీ అది చాలా బాధాకరం ఉంది. 28 మంది కార్పొరేటర్లు బాగా వాళ్ళ సొంతం లెక్క కష్టపడి బాగా అభివృద్ధి చేసేట్టు ఇప్పుడు చూస్తున్నాం. జవహర్ నగర్ ను వాసన రాకుండా క్యాపింగ్ చేసి 144 కోట్లతోటి మొత్తం ఆ రామ్కీ వాళ్ళని అందరూ కట్టడి చేస్తే, ఇప్పుడు రామ్కీ వాళ్ళని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, రామ్కీ కట్టడి పోయింది. ఇంకో చెత్త గుట్ట ఇంకోటి తయారైంది, వల్ల వాసన సులువు అయింది. ఇక్కడ కానీ జవహర్ నగర్ కానీ, అదే కానీ దమ్మాయిగూడెం కానీ, నాగారం కానీ మళ్ళీ వాసన వస్తుంది. దాన్ని కట్టడి చేస్తలేరు. 4 దిక్కుల 4 డంపింగ్ యార్డు పెట్టాలన్నారు, పెట్టలేదు. బాధాకరణం అవుతుంది. రామ్కి వాళ్ళది ఆ చెత్తకుండి బంద్ చేస్తే చాలా బాగుంటుందని మనం. అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీజేపీలో చేరారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు సమక్షంలో ఆయనకు బీజేపీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎంపీ లక్ష్మణ్, పలువురు సీనియర్ నేతలు, గువ్వల బాలరాజు అనుచరులు పాల్గొన్నారు. పార్టీ సిద్ధాంతాలు, అభివృద్ధి పథకాలు తనను ఆకర్షించాయని బాలరాజు తెలిపారు. ప్రజల సేవ కోసం బీజేపీ వేదికగా కృషి చేస్తారని, ప్రాంతీయ సమస్యల పరిష్కారమే తన ప్రధాన లక్ష్యమని హామీ ఇచ్చారు. భారతీయ జనతా పార్టీలో ఈరోజు అచ్చంపేట మాజీ శాసనసభ్యులు గువ్వల బాలరాజు గారికి సాదరంగా భారతీయ జనతా పార్టీ కుటుంబంలోకి స్వాగతం తెలుపుతున్నారు మన రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు గారు. వారిని ఇప్పుడు భారతీయ జనతా పార్టీలోకి గువ్వల బాలరాజు గారిని సాదరంగా ఆహ్వానిస్తూ కండువా కప్పి వారిని భారతీయ జనతా పార్టీలోకి ఆహ్వానించడం జరుగుతూ ఉంది. వారికి స్వాగతం, సుస్వాగతం. మాజీ ఎమ్మెల్యే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై తీవ్ర విమర్శలు చేశారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లు సీఎం రేవంత్ రెడ్డికి సెక్యూరిటీ గార్డులా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ నుంచి కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెరి 8 మంది ఎంపీలు ఉన్నా రైతులకు, ప్రజలకు ఏ ప్రయోజనమూ చేకూరలేదని అన్నారు. ముఖ్యంగా యూరియా వంటి కీలక ఎరువులు ఇప్పించడంలో బీజేపీ నేతలు నిస్సహాయ స్థితిలో ఉన్నారని మండిపడ్డారు. ప్రజా సమస్యల పరిష్కారంలో విఫలమవుతున్న ఈ 2 పార్టీలను ప్రజలు గమనిస్తున్నారని హెచ్చరించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు రక్షాబంధన్ సందర్భంగా వారు మాట్లాడుతూ చెప్తున్నారు, బీఆర్ఎస్ పార్టీది, కాంగ్రెస్ పార్టీది ఒక అనుబంధం ఉందని చెప్తా ఉన్నారు. నేను ఈ సందర్భంగా వారిని ఒకటి అడుగుతా ఉన్నా, నిజమైన బంధం, నిజమైన అనుబంధం ఏంటంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వంతో మీకున్నది. కాబట్టి మీరు ఆయన చెప్తున్నారు, నీ మంత్రులతో జాగ్రత్తగా ఉండండి, మేము మంచిగానే ఉన్నాం, కానీ నీ దగ్గర నీ పక్కన చక్కగా చూసుకోమని సలహాలు ఇచ్చినాం. ఈ రోజు నిజంగా చూస్తా ఉంటే ఈ రాష్ట్రంలో ఉండేటువంటి 2 కేంద్ర మంత్రులు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సెక్యూరిటీ గార్డులాగా పనిచేస్తా ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు కానీ, వైఫల్యాలు కానీ ఈ రోజు వాళ్ళకి కనబడడం లేదు. బండి సంజయ్ గారు
మీరు కేంద్ర మంత్రి అన్న విషయం మీరు మర్చిపోయినా, లేకపోతే మీరు ఏమనుకుంటా ఉన్నది అర్థం కాదు. ఈరోజు ఒక బాధ్యత కలిగినటువంటి ఊహాలో ఉన్న మీరు పూర్తి బాధ్యత రాహిత్యంతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ ప్రభుత్వం చేసేటువంటి వైఫల్యాలను మీరు క్షేత్రస్థాయిలో తీసుకెళ్ళలేకపోతున్నామని మీ శ్రేణులు చర్చించుకుంటా ఉన్నారు. మీరు ఈరోజు గతంలో మీరు ఎమ్మెల్యేలుగా ఓడిపోయిన వాళ్ళు ఈరోజు నరేంద్ర మోడీ గారి పుణ్యం వల్ల మీరు ఎంపీలుగా ఉండొచ్చు. అయ్యా, మిమ్మల్ని 8 మంది రోజు ఎంపీలుగా గెలిపించిండ్రు. ఈ 2 నెలల్లో మీరు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కొరకు తీసుకొచ్చిన నిధులేంది? మీరు తీసుకొచ్చిన గొప్పదనం ఏంది? ప్రతిపక్షం చెప్పేటువంటి 8 మంది పార్లమెంట్ సభ్యుల పాత్ర ఏంది? అంటే వీరి వల్ల ఏమి కాదు, వీళ్ళు పోయొచ్చుడు వచ్చుడు తప్ప ఈ రాష్ట్రానికి ఒరిగింది కానీ జరిగింది కానీ ఏమి. ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని తీవ్రంగా విమర్శించారు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక సందర్భంగా పోలీసులు అధిక టీడీపీతో కుమ్మక్కై ప్రతిపక్ష నేతలపై తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. టీడీపీ గూండాలు వైసీపీ కార్యకర్తలపై భౌతిక దాడులు చేస్తున్నప్పటికీ పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నారని, తాను ఎమ్మెల్సీగా ఉన్నప్పటికీ తనపై హత్యాయత్నం జరిగిందని, రక్షణ లేకుండా ఉన్న పరిస్థితి ఆందోళనకరమని తెలిపారు. బీసీ నేతలపై టీడీపీ వివక్ష స్పష్టమైందని, డీజీపీకి ఫిర్యాదులు చేసినా స్పందన లభించలేదని మండిపడ్డారు. పోలీసుల ఒంటిపైన ఉండే 3 సింహాలు నీతికి, నిజాయితీకి, ధైర్యానికి మారుపేరనేసి మేము అనుకునేవాళ్ళం. కానీ ఈరోజు ఆ ఒంటిపైన ఉన్న 3 సింహాలు తీసేసి తెలుగుదేశం, జనసేన, బీజేపీ అనే విధంగా ఈరోజు పోలీస్ వ్యవస్థ అంతా మనకు ఆంధ్రప్రదేశ్లో కనపడుతుంది. కాకి చొక్కాలు తీసేసి పచ్చ చొక్కాలు వేసుకొని ఈరోజు పులివెందల్లో జరిగే ఒక చిన్న ఎలక్షన్ కానీ పెద్ద యుద్ధమే మేము చేయవలసిన అవసరం మాకు అక్కడ పడుతుంది. కేవలం ఈ పోలీసుల అండదండలు చూసుకొని అక్కడ ఉండే కూటమి ప్రభుత్వం సంబంధించిన నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఈరోజు మా పార్టీకి సంబంధించిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, విపరీతమైన దాడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడు జరగని విధంగా ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు, నాయకులపైన జరుగుతూ ఉంది. నామినేషన్ ప్రక్రియ మొదలైన రోజు నుంచి నామినేషన్ వేసిన ప్రతిరోజు ఆ రోజు నుంచి ఎన్ని గొడవలు జరుగుతున్నాయో మీకు అందరికీ తెలిసిందే. మా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు క్యాంపెయినింగ్ పోయినప్పుడు విపరీతంగా కట్టెలతో దాడి చేసి వాళ్ళ కార్లలో సైరన్లు వేసుకొని పోయిన పరిస్థితి పులివెంద ప్రజలు చూశారు. మరుసటి రోజు ఒక ఎమ్మెల్సీగా, ఒక చట్టసభల్లో ఉన్న వ్యక్తిగా నేను మా పార్టీకి సంబంధించి క్యాంపెయినింగ్ పోయి అక్కడ ముగించుకొని బయలుదేరే సమయంలో సుమారుగా ఒక 100 నుంచి 150 మంది వచ్చి మమ్మల్ని చంపే ప్రయత్నం చేశారు. మా కారు పైన పెట్రోల్ పోసి తగలబెట్టే ప్రయత్నం చేశారు. ఆ దేవుని దయ వల్ల నేను అక్కడి నుంచి తప్పించుకొని పారిపోయే పరిస్థితి మీకు అందరికీ తెలిసిందే. ఈరోజు ఎలక్షన్ జరిగే టైంలో పల్నాడు జిల్లా దాచేపల్లి బీసీ బాలుర హాస్టల్లో ఇంటర్ విద్యార్థిపై డిగ్రీ విద్యార్థి ర్యాగింగ్ చేసి కరెంట్ షాక్తో చంపాలని యత్నించడం తీవ్ర ఆందోళన కలిగించిందని వైసీపీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర మండిపడ్డారు. రాష్ట్రంలోని బీసీ హాస్టళ్లలో విద్యాసంస్థల్లో విద్యార్థులకు రక్షణ లేకుండా పోయిందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఒక్కరోజైనా హాస్టళ్లలో పరిస్థితులు తెలుసుకోవాలని సవాల్ చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా చర్యలు తీసుకోకపోతే వైసీపీ తరపున బలమైన పోరాటం చేస్తామని హెచ్చరించారు. జిల్లా దాచేపల్లి బీసీ బాలుర హాస్టల్లో ఇంటర్మీడియట్ విద్యార్థి పైన డిగ్రీ విద్యార్థి ర్యాగింగ్ కు పాల్పడి చాలా దుర్మార్గంగా కరెంట్ షాక్ పెట్టి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ రాష్ట్రంలో సంక్షేమ వసతి గృహాల్లో, విద్యా సంస్థల్లో విద్యార్థులకి ఏమాత్రము కూటమి ప్రభుత్వంలో రక్షణ లేకుండా పోయింది. ఒక జూనియర్ కళాశాల విద్యార్థిని డిగ్రీ కాలేజీ విద్యార్థి హాస్టల్కు పిలిపించుకొని తోటి విద్యార్థులతోటి చాలా అమానవీయకరంగా దాడికి పాల్పడమే కాదు, ర్యాగింగ్ చేసి చాలా అవమానకరం చేసి విద్యార్థి పైన కరెంట్ షాక్ తోటి హత్యాయత్నానికి పాల్పడడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. విద్యా సంస్థల్లో విద్యార్థులకు రక్షణే కాదు, చదువుకుంటూ పడింది, రక్షణ లేకుండా పోయింది. కూటమి ప్రభుత్వంలో విద్యార్థుల దుస్థితి చాలా అధోగతి పాలైన పరిస్థితి ఈ సంవత్సరన్నర కాలంలో నెలకొని ఉంది. ముఖ్యంగా
బీసీ హాస్టల్ గురించి పదే పదే నొక్కి ఒక్కానిస్తున్న బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత గారు, మీ బీసీ హాస్టళ్లలో విద్యార్థులపైన యథేచ్ఛగా దాడులు జరుగుతామని, హత్యాయత్నాలు జరుగుతామని, కరెంట్ షాక్ పెట్టి పైశాచిక ఆనందం పొందుతున్న విద్యార్థులు గంజాయి మద్యం సేవించి తోటి విద్యార్థులపైన సీనియర్లు దాడులు పాల్పడతా ఉంటే మీరు బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా మీరేం చేస్తున్నారు? మీ పరిశీలన ఎలా ఉంది? సంక్షేమాధికారులు నిరంతర పర్యవేక్షణ ఈ హాస్టళ్లలో నెలకొని ఉంది. ఒక జూనియర్ కళాశాల విద్యార్థి పైన డిగ్రీ కాలేజీ విద్యార్థి తన స్నేహితులతోటి దాడి చేసి కరెంట్ షాక్ తోటి హత్యాయత్నం ప్రయత్నం చేస్తా ఉంటే హాస్టళ్ల వర్షాకాలంలో హైదరాబాద్ లో వరద సమస్య కొత్తది కాదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో అన్ని శాఖల సమన్వయంతో నగర సమస్యలకు శాశ్వత పరిష్కారం తీసుకురావడానికి చర్యలు మొదలుపెట్టామని వెల్లడించారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ప్రభుత్వం చేపట్టే పనుల్లో ప్రజలు సహకరించాల్సిన అవసరం ఉందని సూచించారు. హైదరాబాద్ కు సంబంధించి రింగ్ రోడ్డు లోపల ఉన్నటువంటి ప్రాంత ప్రజలకు వర్షం కారణంగా ఎటువంటి ఇబ్బందులు సమస్యలు ఏర్పడకుండా చూడాలనే ఆలోచనతోటి రాష్ట్ర ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉంది. ముఖ్యమంత్రి గారు ఆ విధమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ నాతో పాటు గౌరవ మేయర్ గారు, అదేవిధంగా జిహెచ్ఎంసీ కమిషనర్ గారు, హైడ్రా కమిషనర్ గారు, ట్రాఫిక్ సంబంధించినటువంటి సిపి గారు, మెట్రో వాటర్ వర్క్స్ ఎండి గారు, దాని తదుపరి రెవెన్యూ పరంగా జాయింట్ కలెక్టర్ గారు, ఎలక్ట్రిసిటీకి సంబంధించి అదేవిధంగా జోనల్ కమిషనర్స్ అందరం కూడా హైదరాబాద్కు సంబంధించిన మంచి చెడు ప్రజల ఇబ్బంది అన్ని రకాలుగా వ్యవస్థను బాధ్యతగా పరిష్కరించే వ్యక్తులందరూ కూడా ఇక్కడ గౌరవ మేయర్ గారితో పాటుగా మేమందరం ఉన్నాం. ప్రజలకు ఒక విశ్వాసం ఇవ్వాల్సుకున్నాం. ఎక్కడ కూడా ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున ఇబ్బందికరమైనటువంటి తాత్కాలిక ట్రాఫిక్ జామో లేకపోతే రోడ్లపై నీళ్లు వచ్చినప్పటికీ కూడా ఎక్కడ కూడా ఎటువంటి ప్రాణ నష్టం కానీ లేదా ఇతరత్ర ఆస్తి నష్టానికి సంబంధించినటువంటి పెద్ద ఇబ్బందికర పరిస్థితులు ఏం రాలేదు. ఎందుకంటే ఎఫిషియెంట్ గా మేనేజ్మెంట్ ఎప్పటికప్పుడు జరుగుతూ ఉంది. ఇది ఈ రోజు ఒకటే రోజు వచ్చినటువంటి సమస్య కాదు. 1931లో జనాభాకు అనుగుణంగా ఏర్పరిచిన తరువాత ఆనాడు ఉన్నటువంటి డ్రైన్ సిస్టమ్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ సిస్టమ్ కావచ్చు, లేకపోతే రోడ్స్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు ఉన్నదాన్ని తాత్కాలికంగా ఎవరిని ఇప్పుడు మనం విమర్శించేది కాదు. కానీ ఉన్నటువంటి సందర్భాల లోపల అప్పటికప్పుడు రిక్వైర్మెంట్ ప్రకారంగా ఎక్స్పాన్షన్ చేసుకుంటూ పోయినా తప్ప భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఒక ప్రణాళిక అనేటువంటిది ఏం చేసుకోలేదు. అది ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు శాఖ వారి దగ్గర ఉంచి భవిష్యత్తు ప్రణాళికలకు సంబంధించి హైదరాబాద్ లో త్రాగునీటికి సంబంధించి కావచ్చు లేదా ఇతరత్ర అన్ని రకాల అంశాలకు సంబంధించి ఒక స్పెసిఫిక్ గా అన్ని విభాగాల సమన్వయంతో అనేక సందర్భాల్లో రివ్యూ చేసి ఒక కార్యాచరణ తీసుకొని అందుకు సంబంధించి ఈ మధ్యన జీవో కూడా ఏర్పాటు చేశారు. అదంతా కూడా సర్వే జరుగుతూ ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి అది రాబోయే కాలానికి సంబంధించి తీసుకునే నిర్ణయం. ఇప్పుడు ప్రస్తుతానికి జరుగుతున్న సందర్భంలో మేము ప్రజలను కోరుతా ఉన్నా, ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది వస్తే వెంటనే ఈ శాఖ ఆ శాఖ అనేది లేకుండా మీకు అందుబాటులో ఉన్నటువంటి ఏ వ్యవస్థ అయినా, అది రెవెన్యూ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, పోలీసు కావచ్చు, హైడ్రా కావచ్చు, జిహెచ్ఎంసీ కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళ సహకారం తీసుకొని ఆ సమస్యను దానికి అధిగమించే విధంగా ముందు ఆ యొక్క ఎపిసోడ్ నుంచి బయటికి రావాలని కోరుతా ఉన్నా.